జంగీపూర్ బైపోల్స్ కొనసాగుతున్నాయి. పొలిటికల్ వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఈ ఉప ఎన్నిక బరిలో నిలవడం ఆసక్తిని రేపుతోంది. పీకే స్వయంగా ఎన్నికల బరిలో నిలవడం ఇది మొదటిసారి. కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. విద్యార్థులపై పోలీసులు అక్రమ వేధింపులు ఆపాలని హెచ్చరించారు. లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 4 ప్రాజెక్టులకు లైన్ క్లియర్ అయింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బ్యారేజ్, గౌరవెల్లి రిజర్వాయర్ పర్యావరణ అనుమతులకు ఓకే చెప్పింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి ఆయనపై నమోదైన క్రిమినల్ కేసును పూర్తిగా క్లోజ్ చేసింది. సరైన ఆధారాలు లేవు అన్న సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది. జనసేనలో కీలక పరిణామం జరిగింది. పార్టీలో భారీ ప్రక్షాళనకు అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అధికార ప్రతినిధుల కమిటీ రద్దు చేశారు. మీడియా సమావేశాలపై పూర్తి బ్యాన్ విధించారు. పార్టీ ఇమేజ్ పెంచేలా ఆ తర్వాత త్వరలోనే కొత్త టీంను రంగంలోకి దించిపోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీకి రైన్ అలర్ట్ జారీ అయింది. పోలవరం, గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది ఐఎండీ. తెలంగాణ నయాగర బొగత జలపాతం ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ దృశ్యాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నా భద్రతా కారణాలతో అధికారులు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కుంటాల, పొచ్చెర, తిర్యాని జలపాతాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డిఎస్సిపై మరోసారి ఆందోళనలకు వైసీపీ సిద్ధమవుతోంది. రేపు కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 9 వరకు రిలే దీక్షలు చేపట్టనున్నారు. ఆగస్టు 10న ఏపీ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేయనున్నారు.